ఫైనల్ బ్యాటిల్లో తలపడబోతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ రేపు ఒక రికార్డ్ బ్రేకింగ్ మ్యాచ్గా మారబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసుకున్న T20 క్రికెట్, ICC క్రికెట్ ఏదైతే ఉందో ఆ క్రికెట్ స్టాట్స్ చూసుకుంటే కంప్లీట్గా 50 crore ప్లస్, ఇప్పుడు 100 crore ప్లస్ వ్యూస్ అయితే వ్యూవర్షిప్ని అయితే సాధించుకున్న ఒక రికార్డ్ బ్రేకింగ్ వ్యూవర్షిప్ని అయితే తెచ్చుకున్నది టోటల్ BCCI కంప్లీట్గా ఈ యొక్క స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ వీళ్ళు. సో హాట్స్టార్ నుంచి కూడా మొత్తం రియల్ టైమ్ వ్యూస్ అన్ని కలిపి 100 million ప్లస్, అంటే 1 billion దాకా కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా క్లియర్ కట్గా తెలుస్తోంది. సో ఈ యొక్క అఖండమైన విజయం అనేది క్లియర్ కట్గా ఇండియా యొక్క చేజింగ్ అండ్ ఇండియా యొక్క బ్యాటింగ్ చూసుకుంటే కొన్ని డౌన్ఫాల్స్ ఎదురొచ్చినా, ఇండియా సెమీస్కి వెళ్తుందా లేదా అనే పాయింట్స్ ఎదురైనా సరే ధీటుగా మేము కొడతాము, మీరు చూస్తూనే ఉండండి అంటూ అక్కడ సౌత్ ఆఫ్రికాతో ఎక్కడైతే పరాజయం పొందిన ఇండియా ఏదైతే ఉందో వెంటనే వెస్టిండీస్ అండ్ జింబాబ్వేతో ధీటుగా పోరాడి సెమీఫైనల్స్కి వచ్చి సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ని 7 runsతో ఓడించారు. ఇక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, శివం దూబేలా కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్, వాళ్ళు చూపించే ఒక ఇంపాక్ట్ హార్దిక్ పాండ్యా గారు కానీ, లేకపోతే మన సంజు శాంసన్ గారు కానీ, జస్ప్రీత్ బుమ్రా గారు కానీ, ఇటువంటి యొక్క ప్లేయర్స్ వీళ్ళ యొక్క లోటు అనేది కూడా తీర్చేయడంతో అప్పుడే ఫామ్లో లేని శివం దుబే ఇంకా ఫామ్లోకి వస్తాడా రాడా అనే సందేహాలు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో శివం దుబే కూడా కంబ్యాక్ ఇచ్చినట్టు కూడా మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఇండియాకి విజయ సంకేతనం పురుడు పంచుకుంటోంది. అండ్ ఈ న్యూజిలాండ్తో ఇండియా గెలవబోతోందని కూడా తెలుస్తుంది. ఎంతైనా మన దేశ ప్రీతి మనకు ఉంటుంది కాబట్టి ఇండియా గెలుస్తుంది అని మనం అనుకుంటాం, తప్పు లేదు. బట్ అటువైపు చూసుకుంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ టీమ్. న్యూజిలాండ్ అనేది ఒక తోపెస్ట్ టీం, గట్టిగా మాట్లాడితే ఒక అతిపెద్ద అతి భారీ విజయాలు సాధించిన వాటి ఒక కీలకమైన టీంతో ఇండియా తలపడబోతుంది. అది కూడా యంగ్ ప్లేయర్స్ తలపడబోతున్నారు అనేది ఇండియన్ యంగ్ క్యాప్స్ ఆర్ గోయింగ్ టు ఫైట్ విత్ న్యూజిలాండ్ యంగ్ క్యాప్స్. సో రీసెంట్గా మనం చూసుకుంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో మన ఇద్దరు ఫేవరెట్స్ లెగసీ ప్లేయర్స్, వన్ ఈజ్ మహేంద్ర సింగ్ ధోని గారు అండ్ దాంతోపాటు రోహిత్ శర్మ గారు కూడా మ్యాచ్ని అయితే వీక్షించడం జరిగింది. సో ఆ మ్యాచ్లో ఏం జరిగిందో తెలీదు. అప్పటి వరకు ఇండియా చాలా ధారాళంగా 50-60 runs తేడాతో గెలిచేది, లేకపోతే ఓడిపోవడం కూడా కొంచెం అదే మెజారిటీతో ఓడిపోయేది. కానీ ధోని గారు వచ్చారని విశేషం ఏంటో తెలియదు, కానీ స్టేడియంలోకి ధోని గారు అడుగు పెట్టంగానే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఇండియా 7 runsతో విన్ అవడం మనం కల్లారా చూసాం. సో 7 తలా ఫర్ ఏ రీజన్. సో 7 గురించి నేను అంతకుమించి ఎక్కువ ఎక్స్పాండ్ చేయలేను. సో ధోని గారు వచ్చిన విజయ సంకేతనం ఏంటో తెలియదు, కానీ 7 runsతో ఇండియా గెలవడం అనేది ఒక పెద్ద విశేషంగా మారి నెట్టింట వైరల్ అయింది. అండ్ ధోని గారి వైఫ్ సాక్షి గారు కూడా అది అవుట్ కాకపోయినా అవుట్ 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 ఇండియా అంటూ ఆవిడ యొక్క క్రీడా స్ఫూర్తి అనేది, ఆవిడ యొక్క ఇష్టం ఏదైతే ఉందో క్రికెట్ మీద, అది మనకు క్లియర్ కట్గా కనిపించిందని చెప్పచ్చు ఆవిడ ఎగరడంతో, ఆవిడ యొక్క ఆనందం చూసిన తర్వాత. సో ఇవన్నీ చూస్తుంటే ఇండియా మనందరికీ గెలవాలని ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ కంట్రీ, దిస్ ఈజ్ అవర్ క్రికెట్. కనిపెట్టింది ఇంగ్లాండ్ వాళ్ళే, కానీ మన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని, వాళ్ళ ఆటను మనం నేర్చుకొని, మనం ఇండియాకే కాదు ప్రపంచానికే కొంతమంది లెగసీ ప్లేయర్స్ని డెలివరీ చేసామంటే ఇండియా అంత టోపెస్ట్ కంట్రీ ఇంకోటి లేదని నేనైతే మనస్ఫూర్తిగా చెప్పుకుంటా. ఒక సచిన్ టెండూల్కర్ కానీ, ఒక VVS లక్ష్మణ్ గారు కానీ, ఒక అజయ్ జడేజా కానీ, ఒక కపిల్ దేవ్ కానీ, ఒక జవగల్ శ్రీనాథ్ కానీ, లేకపోతే ఒక సచిన్ టెండూల్కర్ కానీ, హర్భజన్ సింగ్ కానీ, సో ఇంకా చెప్పుకుంటూ పోతే అది ఒక పెద్ద లిస్టే అనమాట. యువరాజ్ సింగ్ గారు కానీ, గౌతమ్ గంభీర్ గారు కానీ, షవాగ్ గారు కానీ, అండ్ ద లెజెండ్ MS ధోని గారు కానీ. సో వీళ్ళందరినీ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు, వీళ్ళందరూ రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవర్రా ఇంకా క్రికెట్ చూసేది, లెజెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళి కూర్చుంటే అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. తరాలు మారే కొద్దీ కొత్త స్టార్ ప్లేయర్స్ పుట్టుకు వస్తూనే ఉంటారు. మరి ఈ జనరేషన్లో మనం చూసుకుంటే సంజు శాంసన్ ఎక్కడా తగ్గట్లేదు. 89 తనకి 2.0 అనేది విజృంభిస్తున్నాడు ఇట్లాగా.
సో అలాగే మొన్న ఇంగ్లాండ్ మ్యాచ్ లో కూడా 89 రన్స్ కొట్టాడు. అండ్ దాంతోపాటు సంజు శాంసన్ అటువైపు సంజు శాంసన్ ని చూస్తే ఇటువైపు జస్ప్రీత్ బుమ్రా గారు, ఆయన గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే శివం దూబే ద యంగెస్ట్ ప్లేయర్. సో ఆయనను చూస్తే కూడా చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. ఎందుకంటే సిఎస్కేకి ఫస్ట్ సిఎస్కే తరపున ఆడి, ఫస్ట్ ఆర్సీబీ తరపున ఆడి, తర్వాత సిఎస్కే వైపు వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ లో కొంత కీలకమైన స్పోర్ట్స్ మ్యాన్షిప్ ని వహించి చెన్నై సూపర్ కింగ్స్ ని తన వంతు స్థాయిలో ముందుకు తీసుకెళ్లారు. సో ఆ యొక్క పర్ఫార్మెన్స్ చూసి ఇండియాకి సెలెక్ట్ చేసి మంచి పని చేశారని చెప్పొచ్చు. ఒక్కొక్క దగ్గర పర్ఫార్మెన్స్ అనేది అప్ అండ్ లో అవుతుంది, కానీ ఎప్పుడైనా అచీవ్ చేస్తారు. సో అక్కడ శివం దుబే గారు కానీ, లేకపోతే ఫామ్ పోయింది అనుకుంటాను అభిషేక్ శర్మ గారు కానీ, వరుణ్ చక్రవర్తి గారు కానీ వస్తారు, ఫామ్కి వస్తారు, వెయిట్ చేయండి. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే T20లో టీమిండియా అయితే పై చేయి. ఎందుకంటే టాప్ అంటే T20 వరల్డ్ కప్స్ లో ఎక్కువ విన్నింగ్ పర్సంటేజ్ కూడా ఇండియాకి చాలా కీలకంగా మారుతుంది. టీమిండియా అనేది ఎప్పుడు ఫైనల్స్కి వచ్చే తరుణంలో. బట్ ఇండియాకి ఇక్కడ ఇంకొక నెగిటివిటీ ఏంటంటే అన్ని మ్యాచ్లు బాగానే ఆడతారు, ఫైనల్ ఏమో నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది, మన ఇండియాకి ఇచ్చేస్తే. సో ఆ నరేంద్ర మోడీ స్టేడియంలో మన వాళ్ళు సరిగ్గా ఆడరు, అదేంటో తెలీదు. ఫైనల్ ఒకటి పెడతారు, తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో జామ్ పండు పెట్టినట్టు పెడతారు. సో అలా ఈసారి కూడా మారుతుందా ఏంటి అనే పాయింట్స్ ఏవైతే వస్తున్నాయో అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. నానా ఇప్పటి వరకు బాగా ఆడారు కదా, ఈ ఒక్కసారి అయినా సరిగ్గా ఆడండి అంటూ రేపటి మ్యాచ్ ఇండియా విన్ అవ్వడం కోసం చాలా మంది ఇప్పటి నుంచే పూజలు మొదలు పెట్టేశారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే T20లో ముఖాముఖి అనేది భారత్ కి అండ్ ఇటువైపు న్యూజిలాండ్ కి 30 సార్లు ముఖాముఖి అయితే జరిగింది. సో దాంట్లో భారత్ 18 మ్యాచ్లు గెలిచింది అండ్ న్యూజిలాండ్ 11 మ్యాచ్లు గెలిచింది. ఈ రేషియో చూసుకోవచ్చు 18:11. అండ్ టోటల్ 30 మ్యాచెస్ లో అక్కడ 18, ఇక్కడ 11. సో ఒకటి డ్రాగా నిలిచింది. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 18:11 అనే పర్సంటేజ్ ఏదైతే ఉందో T20లో ఇండియా ఎంత కీలకంగా రిప్రజెంట్ చేస్తుంది అనేది ఈ యొక్క రేషియో చూస్తే తెలిసిపోతుంది. అండ్ ఇండియాకి ఎప్పుడు తగ్ ఆఫ్ వార్ అనేది ఆస్ట్రేలియాతో ఉంది కానీ న్యూజిలాండ్తో లేదు. అలా అని చెప్పి న్యూజిలాండ్ని మనం చిన్న చూపు చూసి దాన్ని లైట్ తీసుకున్నామంటే రేపు ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కోవచ్చు. అందుకే అప్రమత్తంగా ఉండటం మంచిదే. స్వదేశంలో టీమిండియా 11 మ్యాచ్ల్లో గెలిస్తే క్యూఈస్ అంటే యాజ్ న్యూజిలాండ్ 4 T20లో విజయం సాధించింది. సో ఆ 11 మ్యాచ్ల్లో స్వదేశంలో ఇండియా గెలిస్తే 4 T20లు న్యూజిలాండ్ అయితే గెలిచింది. సో ఈ యొక్క స్టాట్స్ ఏవైతే ఉన్నాయో మనం చూసుకున్నట్టయితే క్లియర్ కట్గా ఏం తెలుస్తుంది, న్యూజిలాండ్ కంటే ఇండియా తోపే 18:11 రేషియో చూసుకుంటే. బట్ దేన్ని చిన్న చూపు చూడకూడదు అనే పాయింట్ ఒకటి ఉంది. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి ఇండియాకి చాలా కీలకంగా మారబోయే ఆ స్టేడియం యొక్క సెంటిమెంట్ ఏదైతే ఉందో, ఆ మిత్ ఏదైతే ఉందో ఆ మిత్ ని ఇండియా రేపు బ్రేక్ చేయబోతుందా లేదా, ఈ యంగ్స్టర్స్ రేపు బ్రేక్ చేయబోతారా లేదా అనేదే ఇప్పటి వరకు వచ్చిన పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఎంత దూరం తీసుకెళ్తుందో ఖచ్చితంగా వెయిట్ చేసి చూద్దాం. రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.